హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం అతిథి మర్యాద అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. దీన్ని రచించిన వారు వసుంధర గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసినది చిత్ర గారు. కృష్ణకాంతుడు పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊళ్ళో వాళ్ళ బంధువులు ఉన్నారు, కానీ వెళితే అతిగా అతిథి మర్యాదలు చేస్తారు. అందుకని ఉండే రెండు రోజులు పూటకూళ్ళ ఇంట్లో ఉండమని తండ్రి సలహా ఇచ్చాడు. మర్యాదలు చేయించుకుంటే తప్పేమని కృష్ణకాంతుడు బంధువుల ఇంటికే వెళ్ళాడు. శీతాకాలం కావటం చేత అతని కాళ్ళు పగిలి ఉన్నాయి. దానికి తోడు నడకలో అతని కాలు మడతబడి బెణికింది. అతను బంధువుల ఇల్లు చేరి తలుపు తట్టగానే ఇంటి యజమాని తలుపు తీసి కృష్ణకాంతుడిని చూసి కుశల ప్రశ్నలు వేసి కాంతుడు వచ్చాడని గట్టిగా అరిచి భార్యకు చెప్పాడు. కృష్ణకాంతుడు లోపలికి అడుగు పెట్టబోతే ఆయన వారించి, "వసేవ్, మన చంటాన్ని పిలు" అని అరిచాడు. కృష్ణకాంతుడికి బయట నిలబడడం ఇబ్బందిగా ఉంది. లోపలికి వెళ్ళి కూర్చోవాలని ఉంది, కానీ ఆయన గుమ్మానికి అడ్డు నిలబడి అవి ఇవి మాట్లాడుతున్నాడు. ఇంతలో ఆయన తనను లోపలికి రానివ్వడనుకొని కృష్ణకాంతుడు అరుగు మీద కూర్చోబోతే ఆయన దానికి కూడా అడ్డుపడి, "ఒక్క నిమిషం ఆగు నాయనా, చంటాడు వస్తాడు, అంతవరకు కూర్చోవద్దు" అన్నాడు. చంటాడు రావడానికి చాలాసేపు పట్టింది. వాడు ఎక్కడికో ఆడుకోవడానికి పోయాడు. వాడు వచ్చి చెంబుతో నీళ్లు తెచ్చాడు. అసలు విషయం ఇంటాయన కృష్ణకాంతుడికి ఇలా బోధించాడు. అతిథి దేవుడితో సమానం, అంచేత అతిథిని దేవుడిలా గౌరవించటం మా ఇంటి సాంప్రదాయం. అతిథికి ఇంట్లో ఎవరో ఒకరు కాళ్ళు కడగాలి. నువ్వేమో వయసులో చిన్నవాడివి. కన్యాదాన సమయంలో తప్ప పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు కాళ్ళు కడగరాదు. అలా చేస్తే ఆయుష్యం. వయసు వచ్చిన ఆడపిల్లలు పరాయి మగవాళ్ల కాళ్ళు కడగకూడదు. అందుచేత చిన్నవాడి కోసం ఆగవలసి వచ్చింది. వాణ్ణి వెతకడంలో ఆలస్యమైంది. కాళ్ళు గడకుండా అతన్ని కూర్చోబెట్టకూడదు. మరోలా అనుకోవద్దు నాయనా అన్నాడు. అలాగే, కానీ నా అరికాళ్ళు పగిలి ఉన్నాయండి, చన్నీరు తగిలితే మంటలు పుడతాయి అన్నాడు కృష్ణకాంతుడు. అలా అనకూడదు. తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళు చన్నీళ్లతోనే కాళ్ళు కడుక్కోవాలి అన్నాడు ఇంటాయన. చంటాడు కృష్ణకాంతుడి కాళ్ళు కడిగాడు. కాళ్ళు బగ్గున మండాయి. అతను లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఇంటాయన మంగల్ని పిలిపించి అతని కాళ్లకు నూనె మర్దన చేయించాడు. కృష్ణకాంతుడికి చాలా హాయిగా ఉంది. ఆ రాత్రి భోజనాలయ్యాక పురాణం శాస్త్రులు గారికి కబురు వెళ్ళింది. ఆయన వచ్చి అర్ధరాత్రి దాకా పురాణం చదివి వినిపించి వెళ్ళిపోయాడు. అతిథితో కలిసి పురాణం వింటే ఎంతో పుణ్యమట. ఇలాంటి సమయాల్లో తప్ప నీకు నాకు పురాణ కాలక్షేపం జరుగుతుందా అన్నాడు ఇంటాయన. కృష్ణకాంతుడికి పెందలాడే నిద్రపోవటం అలవాటు. పురాణం చెబుతున్నప్పుడు అతను బలవంతాన మేలుకున్నాడు. కానీ వేళ దాటేసరికి అతని నిద్ర కూడా పోయింది. అతడికి మండువాలో పక్క ఏర్పాటు చేశారు. అతను మంచం మీద నడుము వాల్చాక చంటాడు దొడ్లో నుంచి సింహంలా ఉన్న కుక్కను తెచ్చి అతని మంచాన్ని కట్టేశాడు. అదేమిటి అన్నాడు కృష్ణకాంతుడు ఆశ్చర్యంతో. ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉంది. దొంగలు ముఠాలుగా వచ్చిపడి ఒక్కోసారి మనల్ని చంపేసి కూడా పోతున్నారు. అందుకని కుక్కలు పెంచుతున్నాం. ఇటీవల దొంగల భయం తగ్గిందనుకో, అయినా అతిథికి రక్షణ కలిగించడం మా విధి అన్నాడు అక్కడే ఉన్న ఇంటాయన. కృష్ణకాంతుడికి కుక్కలంటే చచ్చే భయం. ఇది జాతి కుక్క కూడాను. సింహంలా ఉంది. కొత్త మనిషి కావడం వల్ల అతన్ని మరీ పట్టి చూస్తుంది. ఇక అతనికి నిద్రప్రాప్తి పూర్తిగా పోయింది. తెల్లవారుజామున కాస్త కునుకు పడుతుండగా ఇంటాయన వచ్చి అతన్ని లేపాడు. అతిథి లేస్తే గానీ ఇంటి పనులు చేయకూడదట. రాత్రంతా నిద్ర లేకపోవడము, ప్రయాణం బడలిక, గాలి మార్పు మూలాన కృష్ణకాంతుడికి జలుబు చేసి తుమ్ములు పట్టుకున్నాయి. ఇంటాయన తల్లి 70 ఏళ్ళది. కృష్ణకాంతుడు తుమ్మినప్పుడల్లా తన వేళ్ళు నీళ్లల్లో ముంచి అతని నెత్తిన విదిలించి చిరంజీవి అనసాగింది. త్వరలోనే అతని తల పూర్తిగా తడిసిపోయింది. అతని తుమ్ములు ఆగాక, "ఎలా ఉంది నాయనా" అన్నదావిడ. "తల తుడుచుకునేందుకు గుడ్డ కావాలండి" అన్నాడు కృష్ణకాంతుడు. "తప్పు నాయనా, చిరంజీవ జలాన్ని తుడుచుకోకూడదు. దానంతటా అదే రాలిపోవాలి. ఇంట్లో వాళ్లకు అస్తమానం ఇలా చేయటం కుదరదు. కానీ అతిథివి కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి" అని ఆమె వెళ్ళిపోయింది. ఇలా 4 రోజులు గడిపాడు కృష్ణకాంతుడు. పురాణాల వల్ల, కుక్క భయం వల్ల అతని నిద్ర బొత్తిగా లేకుండా పోయింది. అతను వెళ్ళిపోయే రోజున అతని కోసం ప్రత్యేకంగా ఒక వీడుకోలు పానీయం తయారు చేశాడు. ఇంటాయన దాన్ని చిన్న గ్లాసులో కృష్ణకాంతుడికి ఇస్తూ, "అమృతం లాంటి ఈ పానీయం కేవలం అతిథుల కోసమే తయారు చేస్తాం. 7 గ్లాసులు అవుతుంది. అంతా నువ్వే తాగాలి. ఇంటి వాళ్ళు ఎవరు తాగకూడదు. ఇది మా సాంప్రదాయం" అన్నాడు.
కృష్ణకాంతుడు ఆశ్చర్యంగా, అతిథుల గురించి ఇంత శ్రద్ధ తీసుకునేవాళ్ళు అరుదు, నా గురించి మీరు చాలా శ్రమ ఖర్చు చేస్తున్నారు అన్నాడు. దాందేముంది బాబు, కానీ ఎందువల్లనో మా ఇంటికి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావడం లేదు, ఈ మధ్య ఒక్కరూ రాలేదు అన్నాడు ఇంటాయన. ఈ మాట విని కృష్ణకాంతుడు ఆశ్చర్యపడ్డాడు. వీళ్ళు అతిథి మర్యాద చేసినా ఆప్యాయతకు లోపం లేదు, అంత మాత్రానికి అతిథులు భయపడాలా అనుకుంటూ కృష్ణకాంతుడు వీడ్కోలు పానీయం రుచి చూశాడు. అతను ఇంటాయన కేసి తిరిగి, ఒకసారి మీ ఇంటికి వచ్చిన అతిథికి మళ్ళీ ఎందుకు రాడో నాకు అర్థమైంది. మీరు అతిథిని మరీ దేవుడులా చూస్తున్నారు. దేవుడు రాయి కాబట్టి ఎంతైనా భరిస్తాడు, మానవ మాత్రుడికి అది సాధ్యం కాదు. పానీయాన్ని నన్ను ఒక్కడిని తాగవడం అన్యాయం, మీ ఇంట్లో అందరూ నాతో పాటు తాగవలసిందే అన్నాడు. ఎవరు అందుకు ఒప్పుకోలేదు, కానీ అతిథి ఆఖరు కోరిక మీరు మన్నించి తీరాలి అని కృష్ణకాంతుడు అన్న మీదట అందరూ తలా కాస్త పానీయం పుచ్చుకున్నారు. దాని రుచి చూస్తూనే ఇంటాయన, ముందు ఆ పానీయాన్ని అవతల పారేయండి అన్నాడు కోపంగా. దాని రుచి మహాభయంకరంగా ఉంది. 1 కాదు 2 కాదు 7 గ్లాసులు ఈ పానీయాన్ని తాగినవాడు మళ్ళీ మీ ఇంటికి ఎలా వస్తాడు అన్నాడు కృష్ణకాంతుడు. ఇంటాయన సిగ్గుతో తల వంచుకున్నాడు. తన భార్యకు అతిథులంటే ఇష్టం లేక ఈ పానీయం తయారు చేస్తుందని ఆయన గ్రహించాడు. అతిథిని ప్రత్యేకంగా చూడక మీ ఇంట్లో మనిషిలా చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మీ ఆతిథ్యానికి నేను చాలా కృతజ్ఞుని అంటూ కృష్ణకాంతుడు సెలవు పుచ్చుకొని తన ఊరు వెళ్ళిపోయాడు. ధన్యవాదములు. చివరగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదములు.